నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఈ శిక్షణ అందించారు. ఈ శిక్షణలో భాగంగా చివరి రోజు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వసుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్న వర్మీ కంపోస్టును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై చేపడుతున్న అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని చెప్పారు. మీ పేరు మీద ఊరు కొంచెం బాగుపడుతుంది సార్, ఆ రిక్షా ఇక్కడే ఉంటది. మీకు పెద్దవాళ్ళు ఉంటారు, జమీందారులు ఉంటారు, దాతలు ఉంటారు, ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పారు. నేను దానికి ఏం చెప్తున్నానంటే అక్కడ కూడా అక్కడేమో చూసుకొని అక్కడ అవసరం పడాలో వాళ్ళకు కూడా ఐడియా చేస్తుంటే మనకి 70 అవుతుంది సార్. అదే మన పనిష్మెంట్ అని కాదు, పనిష్మెంట్ అనుకోవద్దు. ఎందుకంటే మనకి 700 గ్రామ పంచాయతీల్లో ఈ ఒకేసారి IVR కాల్స్ మొదలైందంటే శానిటేషన్ది ప్రతి గ్రామ పంచాయతీలో జరగాలి అనే ఉద్దేశంతో అన్ని గ్రామాలు కూడా మొదలు పెట్టడం జరిగింది. జనవరి 1వ తారీఖు నుంచి కొన్ని గ్రామాల్లో ఏంటంటే మనకి అక్కడ ట్రైసైకిల్స్ లేకపోవడము, హరిత రాయిబాలు లేకపోవడం వల్ల కొంచెం జనాలకు కూడా మెసేజ్ అందలేదు. కాబట్టి మనం ఏంటంటే ఎవరైతే 50% అంటే 50 పంచాయతీ కార్యదర్శులకి ఎవరైతే 0 వచ్చిందో వాళ్ళందరికీ మరొక్కసారి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 days అని చెప్పి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పాత వాళ్ళు ఉండొచ్చు. మనం ఒకసారి క్షుణ్ణంగా కింద నుంచి ఎలా ఈ చెత్త సంపద తయారు చేయాలి, గ్రామాల్లో గార్బేజ్ కలెక్షన్ ఎలా డోర్ టు గ్రామానికి షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు మీరు నోటీస్ బోర్డు కొంచెం పంచాయతీ ఆఫీసుల్లో కూడా ముందుగానే పలానా రోజు వస్తుంది స్వచ్ఛరథం అని చెప్పి మనం నోటీస్ చేసుకుంటే కొంచెం మెల్లగా మనం అలవాటు చేసుకోవాలి పబ్లిక్ని. ఈ గార్బేజ్ కలెక్షన్ కూడా అందరూ ఇవ్వకపోవచ్చు, బట్ వాళ్ళకి చిన్నగా మనం చేసుకుంటా పోతే మార్పు అనేది కనిపిస్తుంది. ఒక్కసారిగా మార్పు రాకపోయినా కూడా మనం పనిచేయంగా మన పనితనాన్ని కూడా వాళ్ళు గుర్తిస్తారు. మీరు కూడా ఏంటంటే ఆ సైకిల్తో పాటు ఈ సచివాలయం సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు డోర్ టు డోర్ ఏదో ఒక సర్వే మీద మనం వెళ్తూనే ఉంటాం గ్రామాల్లో. వెళ్ళినప్పుడు అమ్మ ఇట్లా మీకు బండి వస్తుంది, మీరు చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా మాకు అందచేయండి, మేము తీసుకెళ్తాము, దానివల్ల మనం వర్మి తయారు చేసుకుంటామని చెప్పి మీరు ఆ మహిళలకు కానీ మగవారికి కానీ అందరికీ చెప్పడం జరగాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నంతా మీరు నోట్లో కూడా తయారు చేసుకోండి, మైండ్లో పెట్టుకొని నోట్ కూడా తయారు చేసుకోవాలి. అంతా విన్నట్టే ఉంటుంది. మనం కొన్ని పాయింట్స్ కూడా మర్చిపోతాం అక్కడికి వెళ్ళినప్పుడు. మీ గ్రామంలో ఏం చేయాలంటే మీరు వెళ్ళి మీ సచివాలయ సిబ్బంది అందరికీ కూర్చోబెట్టి ఒక్కరోజు ట్రైనింగ్ ఇవ్వండి, ఒక హాఫ్ డే ట్రైనింగ్ ఇవ్వండి. మీరు ఇస్తే వాళ్ళు మనం డోర్ టు డోర్